మీ అక్క చావుకి కారణం ఇదే అంటూ సాక్ష్యాలతో సహా దుర్గా దగ్గర నిజాన్ని బయటపెట్టిన మహా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక మాధవకైతే వరాలు ఫోన్ చేస్తుంది. ఏంటయ్యా, నీ తమ్ముడు నా కూతుర్ని ఏం మాయ చేశాడు? ఇంత చిన్న వయసులోనే దానిని తల్లిని చేశాడు. ఇప్పుడు దాని జీవితం ఏమైపోతుంది? ఈ విషయం గనక నలుగురికి తెలిస్తే మా పరిస్థితి ఏంటి? నేను ఇంకా ఇంట్లో ఉంటాను. ఎవరైనా ఏదైనా అన్నా మొండిగా ఎదిరిస్తాను. కానీ నా భర్త మాత్రం అలా కాదయ్యా. ఆయన పరువుకి ప్రాణం పెడతాడు. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏంటి? నీ కూతుర్ని గొప్పగా పెంచేస్తున్నానని చెప్పావు కదా, నీ కూతురు పెళ్లికి ముందే తెల్లయిందంట కదా అంటూ నలుగురు నాలుగు రకాలుగా నా భర్తను నిలదీస్తూ ఉంటే ఆయన తట్టుకోలేడు. ఈ విషయం తట్టుకోలేక ఏదైనా జరిగితే మా కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది అంటూ వరాలైతే చెప్పంగానే ఇక మాధవ్ అయితే ఫోన్ పెట్టిన తర్వాత కోపంగా ఇక కేశవ చంపైతే పగలగొడతాడు. ఏంట్రా, ఒక ఆడపిల్లని ప్రేమించానని చెప్పి ఇలా మోసం చేయడం ఏంట్రా? ఆ పిల్ల జీవితం ఏమైపోవాలి అని ఇప్పుడు ఆ తల్లి తండ్రి ఎలా తలెత్తుకు బ్రతకగలరు? ఆ పిల్లని పెళ్లికి ముందే తల్లిని చెయ్యడం ఏంటి? అసలు నా పెంపకానికి ఉన్న విలువ ఇదేనా? ఎందుకు ఇలాంటి పని చేశావో? ఎందుకు నువ్వు ఇంత నీచానికి దిగజారిపోయావు అంటూ ఇక కేశవనైతే నోటుకొచ్చినట్టు తిడుతూ ఉంటాడు మాధవ్ అయితే. అప్పుడు ఇక మహాలక్ష్మి అయితే, ఆగండి పెద్ది, కేశవ అలాంటి పని చెయ్యడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కేశవ మీ పెంపకంలో పెరిగాడు. తను ఎప్పుడూ కూడా అలాంటి తప్పు చెయ్యడు పెద్ది. మీరు పొరపాటు పడుతున్నారు. ఆవిడ ఎందుకు ఇలా చెప్పిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో జరుగుంటుంది. మీరు అపార్థం చేసుకొని కేశవని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తను ఏమైపోతాడు? నిజ నిజాలేంటో తెలియకుండా మనం ఏమీ నిందించకూడదు. అసలు ఏం జరిగిందో ముందు శైలుని అడిగి తెలుసుకోవాలి కదా. అంతవరకు మీరు కోప్పడకండి. అసలు కేశవ్ ఇలాంటి పని చేశాడు అంటే నిన్నగా ఒక మొన్నొచ్చిన నేనే నమ్మడం లేదో, అలాంటిది చిన్నప్పటి నుంచి మీ చేతుల మీదుగా పెంచిన మీరెలా నమ్ముతున్నారు అంటూ మహా అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక చక్రి కూడా చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, కేశవ చాలా మంచివాడు. వాడే గనుక తప్పు చెయ్యాలి అనుకుంటే ఆ రోజు అమ్మాయి బ్యాగ్తో సహా ఇక్కడికి వచ్చేసినప్పుడే తన మెడలో తాళి కట్టేవాడు. ఎలాగో ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాడికి ఇంకా ఎలాంటి అడ్డు ఉండేదే కాదు కదా. వాడు మంచివాడు కాబట్టి అలాంటి పని చెయ్యకూడదు. తల్లి తండ్రిని బాధ పెట్టకూడదు. ఆ అమ్మాయి వల్ల తన తల్లి తండ్రి బాధపడతారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయిని అక్కడ వదిలేశాడు. ఈ విషయము అయినా ఒక్కసారి ఆలోచించన్నయ్యా. అసలు మన కేశవ్ ఇలాంటి తప్పు చెయ్యడు. నువ్వు పొరపాటు పడుతున్నావు అంటూ ఇక మాధవ్కి చక్రి కన్నా అందరూ చెప్తారు. లేదురా, ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పదు. అది పెళ్లి కాకముందే తల్లినవుతున్నాను అని ఎందుకు తన మీద నింద వేసుకుంటుంది అంటూ మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో కేశవకి శైలు అయితే ఫోన్ చేస్తుంది. ఏంట్రా ముంగీసా, నువ్వు తండ్రి కాబోతున్నావు కదా, ఎందుకు సంతోషంగా లేవు అంటూ అనగానే, ఒసే ముందు నోరు ముయ్యే, ఏం జరిగిందో చెప్పు. నువ్వు తల్లివి కావడం ఏంటి? మనిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండా నేను తండ్రిని అవుతున్నాను అంటే ఎలా నమ్ముతాను అనుకున్నావు? నువ్వు అసలు ఏం జరిగిందో ముందు అది చెప్పు. ఆట పట్టిద్దాం తర్వాత పట్టిందో. నన్ను మా అన్నయ్య ఎప్పుడూ లేనిది ఈరోజు చెంపదెబ్బ కొట్టాడు. నా క్యారెక్టర్ మీదే నింద వేస్తున్నారు. నన్ను అందరూ ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తూ ఉంటే నేను తట్టుకోలేను అంటూ అనగానే, మీ అన్నయ్య నిన్ను కొట్టడం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది శైలు అయితే. మీ అమ్మ ఫోన్ చేసి చెడమడ తిట్టి పడేసింది. ఆ తిట్లుకి మా అన్నయ్య తను పరువు పోయినట్టు ఫీల్ అయ్యి నన్ను వాయించి నాకు 4 చెడామెడ చివాట్లు పెట్టి నాకు క్లాస్ పీకాడు. అసలు నేను ఏం తప్పు చేశానే? నువ్వు పెళ్లి చేసుకోమన్నా నిన్ను వదిలిపెట్టి వచ్చాను కదా, మరి నేను తప్పు చేయడం ఏంటి అంటూ నిలదీస్తాడు. అప్పుడే శైలు అయితే ఫోన్ పెట్టి తన తల్లి దగ్గరికి వచ్చి, నువ్వు కేశవ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశావా?
నోటుకొచ్చినట్టు మాట్లాడావా అంటూ నిలదీస్తూ ఉంటుంది శైలు. ఫోన్ చేసి చడామడా తిట్టక పొగుడుతూ ఉంటానా? చేసిన పని చాలా గొప్పది, మీకు దండేసి దండం పెడతాను అని పొగుడుతానా? అసలు ఏం మాట్లాడుతున్నావే? ఉన్న పరువు కాస్త తీసి పడేశావు. మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచారు. అదంతా పక్కన పెట్టి పెళ్ళికి ముందే తల్లయ్యావు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? పెళ్ళికి ముందు అసలు ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తారా? నువ్వు ప్రేమించుండొచ్చు, కాదనడం లేదు, కానీ ఇలాంటి తప్పు చెయ్యడం ఏంటి? నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది అంటూ వరాలనంగానే, చూడు, నేను ఏ తప్పు చెయ్యలేదు. నేను తప్పు చేశానని చెప్పింది నిజమే, కానీ నువ్వు అనుకున్నట్టు నేను ఎలాంటి పొరపాటు చెయ్యలేదు. కేవలం ఈ పెళ్ళి ఆపడానికి మాత్రమే ఇలా చేశాను అంటూ ఇక శైలు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శైలు తండ్రి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా? పెళ్ళి ఆపడానికి నువ్వు ఇలా చేయడం ఏంటి? అసలు ఏమనుకుంటున్నావు అంటూ అనగానే, ఏం చేయమంటారు నాన్న? మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుని నన్ను బలి పశువును చేసి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టారు. నేను నా భర్తగా కేశవుని తప్ప స్థానంలో ఎవరిని చూడలేను, అందుకే ఇలా చేశాను అంటూ శైలు అయితే చెప్పేస్తుంది. ఇక వెంటనే మాధవ్కైతే ఫోన్ చేసి, ముందు మీరు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసింది తప్పే, కానీ తప్పనిసరి పరిస్థితిలో చేశాను. మీరు అనుమానిస్తున్నట్టు మీ తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసింది, అబద్ధం ఆడింది నేనే. నేను చేసిన తప్పేంటి అంటే పెళ్లి నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి పరిస్థితిలో నేను తల్లిని కాబోతున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కేశవ అని చెప్పాను, కానీ నిజానికి నేను తల్లిని కాబోవడం లేదు. నేను పెళ్లి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అలా చెప్పాను. నా తల్లి తండ్రి నాకు తెలియకుండా గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు ఆపడానికి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో కేశవుని తప్ప నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేక ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నేను తల్లినవుతున్నాను అని చెప్పాను. కేశవ ఎప్పుడూ కూడా నా ఒంటి మీద చెయ్య వేయలేదు. తను ఎప్పుడూ కూడా అవకాశం దొరికినా నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తను మీ పెంపకంలో పెరిగాడు. అలాంటి వాడు తప్పెలా చేస్తాడు? నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వచ్చేసిన నా తల్లి తండ్రి బాధపడకూడదనే కదా నన్ను తిరిగి ఇక్కడ వదిలిపెట్టేశాడు. మా అన్నయ్యకి పెళ్లి జరిగితే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అప్పటి వరకు నేను పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురాను అని చెప్పాడు. తనే గనుక ఇలాంటి ఉద్దేశం ఉన్నవాడు అయితే నేను వచ్చినప్పుడే నా మెడలో తాళి కట్టేవాడు, ఒకరి చేత అనిపించుకునేవాడు కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. మీరు పెంచినవాడు మీరే నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? అయినా తప్పు చేసింది నేనే, నన్ను క్షమించండి. దయచేసి కేశవుని మాత్రం ఏమీ అనకండి, తన తప్పేమీ లేదు. అలాంటి వాడు నా జీవితంలోకి రావాలని మాత్రమే నేను ఇలాంటి తప్పు చేశాను, ఇలాంటి అబద్ధం చెప్పాను. నిజమే, పెళ్ళవ్వకుండా ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి నింద వేసుకోదు, కానీ నేను వేసుకున్నాను. అది ఎందుకో తెలుసా? కేశవుని దూరం చేసుకోలేక. నేను కేశవుని అంత ప్రాణంగా ప్రేమించాను కాబట్టి ఇలాంటి నింద వేసుకున్నాను. దీనివల్ల లేనిపోని పరిణామాలు ఎదురవుతాయా, ఎలాంటి సమస్యలు వస్తాయని ఆ క్షణాన్న నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది, నేను చెప్పిన అబద్ధం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, మీ వల్ల కేశవ బాధపడ్డాడు అని. దయచేసి ఈ విషయంలో నా మాట నమ్మండి. కేశవ ఎప్పుడు ఎలాంటి తప్పు చెయ్యబోడు కూడా. ఎందుకంటే తను మీ తమ్ముడు, మీ పెంపకంలో పెరిగినవాడు కదా అంటూ ఇక శైలు అయితే చెప్పేసరికి ఆ మాటకిక మాధవ్ అయితే కేశవకి క్షమాపణ అయితే చెప్తాడు. నన్ను క్షమించరా, నిజ నిజాలు తెలుసుకోకుండా నా పెంపకంలో పెరిగిన నువ్వు ఇలా తప్పు చేశావు అని నేను చాలా బాధపడ్డాను. అసలు
ఇలాంటి తప్పు చేశావేంటి అని నేను ఎంతగానో కుమిలిపోయాను. ఒక ఆడపిల్ల పట్ల నువ్వు ఇలా ప్రవర్తించడం ఏంటి, అసలు మన కుటుంబానికి ఇలాంటి మచ్చ తేవడం ఏంటి అని ఎంతగానో కుమిలిపోయాను. కానీ నీ మంచితనం గుర్తించలేకపోయాను. నీ గురించి తెలిసి కూడా గుడ్డివాడిలా నీ మీద చేయి చేసుకున్నాన్రా, నన్ను క్షమించరా అంటూ మాధవనంగానే, అయ్యో అన్నయ్య, నువ్వు నాకు క్షమాపణ చెప్పడమేంటి, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని తెలిసిన వెంటనే నీలో ఉన్న మంచితనం కోపం రూపంలో బయటికి వచ్చింది. నేను నిజంగానే తప్పు చేశానేమో, ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేస్తున్నానేమో అని నువ్వు అనుకున్నావు. కానీ నేను నీ పెంపకంలో పెరిగానన్నయ్య, ఎప్పటికీ తప్పు చెయ్యను. నేను శైలుకి ఎలాంటి అన్యాయం కూడా చెయ్యను. తనను వాళ్ళ అమ్మా నాన్న అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటాను. అందరి ముందు గర్వంగానే తనని నా భార్యగా మన ఇంటికి తీసుకువస్తాను. అప్పటి వరకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను ఎలాంటి తప్పు చెయ్యను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కీడు తీసుకురాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు. కేశవైతే ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీలాంటి వాళ్ళు నా తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. మీ ముగ్గురు కూడా నా తమ్ముళ్ళుగా దొరకడం నేను చేసుకున్న పుణ్యం అంటూ మాధవ్ అయితే అంటూ ఉండగా, లేదన్నయ్య, నువ్వు మాకు అన్నయ్యగా ఉండడం మా అదృష్టం అంటూ కేశవ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలోకి ఇదంతా జరిగిన తర్వాత చక్రి అయితే కేశవతో మాట్లాడుతూ ఉంటాడు. చూడరే, నిన్ను ఎంతగా ప్రేమించుండకపోతే తన పెళ్ళి ఆపుకోవడానికి ఏ ఆడపిల్ల చెయ్యని సాహసం చేసింది. పెళ్ళి అవ్వకముందే తను తల్లినవుతున్నాను, నీ బిడ్డని తన కడుపులో మోస్తున్నాను అని చెప్పింది అంటే తను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు తన జీవితాన్ని నిలబెడతావో, నువ్వు తనని భార్యగా స్వీకరిస్తావు అన్న నమ్మకంతో నీ బిడ్డని తన కడుపులో మోస్తున్నాను, నీతో కలిసి సంసారం చేశాను అని నింద వేసుకుంది. నువ్వు ఎప్పటికీ కూడా తనని దూరం చేసుకోకు. నువ్వు ప్రేమించే అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి రావడం నీ అదృష్టం. అది గుర్తుపెట్టుకో. తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో ఈ ఒక్క విషయంతో బయటపడింది. నువ్వు లేకుండా తను బ్రతకలేదు. నువ్వు పెద్దవాళ్ళు అలా ఇలా పరువు ప్రతిష్ట అంటూ అమ్మాయికి మాత్రం అన్యాయం చేయడానికి చూడకు అంటూ చక్రి అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు నారాయణ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక చక్రి అయితే నారాయణతో అంటూ ఉంటాడు, ఈరోజు మేము ఈ ఊరి పెద్దని కలిసాము. తన పేరు దుర్గా అంట. ఏదైనా అవసరమైతే తనతో చెప్పమని మాకు చెప్పాడు అంటూ అనంగానే, ఏంట్రా వాణ్ణి కలిసారా? అసలు నాకొక్క విషయమైనా చెప్పాలని మీకు అర్థం కాలేదా? ఇంకొకసారి ఎప్పుడు వాణ్ణి కలవకండి. వాణ్ణి కలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు నారాయణ. అది చూసిన మహాలక్ష్మి అయితే నారాయణ దగ్గరికి వస్తుంది. ఏంటి సుపుత్ర, నువ్వు ఏదో దాస్తున్నావని అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైంది మాత, ఏమీ లేదు అంటూ చెప్తూ ఉంటాడు నారాయణ అయితే. నాకు నిజం తెలిసింది సుపుత్ర. నువ్వు నీ భార్య చావు విషయంలో ఏదో నిజాన్ని దాస్తున్నావు. ఇక్కడ ఆ దుర్గా అంటే పెద్ద మనిషి అని అందరూ కూడా అంటూ ఉంటారు. దేవుళ్ళలాంటి వాడని అందరూ కూడా అంటున్నారు. నువ్వు మాత్రం రాక్షసుడు అన్నావు అంటే ఖచ్చితంగా అతనికి నీకు ఏదో సంబంధం ఉంది. ఏదో చెప్పకూడని విషయమే జరిగింది. ఏంటో నాకు చెప్పు అంటూ నిలదీస్తూ ఉంటుంది మహా అయితే. అప్పుడు ఇక నారాయణ అయితే, నీ దగ్గర నేను దాచిపెట్టలేను. నువ్వు నా మాతవి, నన్ను ఒక బిడ్డలా చూసుకుంటావు. అందుకే నీ దగ్గర నిజాన్ని చెప్తున్నాను. అతను ఎవరో కాదు, నా భార్య తమ్ముడు. నేను నా భార్యని నా చేతులారా చంపేశాను అనుకుని నా కుటుంబం మీద పగపెట్టాడు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చంపాలని చూసింది కూడా వాడే అంటూ చెప్పంగానే, ఏం మాట్లాడుతున్నావు సుపుత్ర అంటూ అడుగుతూ ఉంటుంది మహా. అవును మాత, నేను చెప్పింది నిజమే అంటూ ఇక తన భార్య గురించి, తన భార్య చావు గురించి నిజాన్ని అయితే బయట పెడతాడు నారాయణ.
మహాలక్ష్మి అయితే ఇక చక్రి, కేశవ, కన్నా, మాధవ్ దగ్గరికి వచ్చి మీ నలుగురిని నేను ఒక చోటికి తీసుకువెళ్ళాలి, మీరు నాతో పాటు రావాలి అంటూ అనంగానే ఏంటి ఈ ఊర్లో మమ్మల్ని మీరు తీసుకువెళ్తారా, ఎక్కడికి తీసుకువెళ్తారు అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఎక్కడికో నేను చెప్తాను కదా, మీరు మాత్రం నలుగురు నాతో పాటు రావలసిందే, మీరు ఖచ్చితంగా నాతో వచ్చి తీరవలసిందే అంటూ మహా అయితే చెప్పంగానే మీరు ఆర్డర్ వేసిన తర్వాత నేనెందుకు కాదంటాము, ఖచ్చితంగా మీతో పాటే వస్తాము అంటూ నలుగురు కూడా మహాతో పాటు వస్తారు. అప్పుడు ఇక ఈ నలుగురిని చూసిన దుర్గా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకొచ్చారో, మీరిక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అంటూ అనంగానే చూడు నువ్వెందుకు వచ్చావంటూ అడుగుతూ ఉంటాడు. దుర్గా అయితే మీరు ఎవరో అర్థమైన తర్వాత రాకుండా ఎలా ఉంటాము, అందుకనే వీళ్ళు నలుగురిని తీసుకువచ్చాను, వాళ్ళు మీ మేనల్లుళ్ళు కదా, మీ అక్క అంటే మీకు ప్రాణం, మామిడి తోట కొనుక్కున్నాను అన్నారు, మరి మీ అక్క కన్న బిడ్డల్ని మీరు ఎంత ప్రాణంగా చూసుకుంటారో ఒక్కసారి చూద్దామని తీసుకువచ్చాను, మీరు కోపం చూపించినా ఏం చేసినా వాళ్ళు మీ మేనల్లుళ్ళు, మీ అక్క కడుపున పుట్టిన బిడ్డలు, వాళ్ళని మీరెందుకు ద్వేషిస్తున్నారు, మీ అక్క చనిపోవడానికి కారణం సుపుత్ర అని అనుకునే కదా మీరు ఇలా చేస్తున్నారు, కానీ మీ అక్క చావుకి కారణం నారాయణ కాదు, కారణం ఇదే అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోనైతే చూపిస్తుంది మహా. ఆ వీడియోలో అయితే ఇక తన అక్క చనిపోయేటప్పుడు చివరిసారిగా చెప్తూ ఉంటుంది, నా చావుకి కారణం నా తమ్ముడు ప్రాణ స్నేహితుడే, వాడే నన్ను బలవంతం చెయ్యబోయాడు, నా జీవితాన్ని ఏరేవాడి చేతిలో నాశనం చేసుకోవడం ఇష్టం లేక, నా జీవితం ఇలా నాశనం అవుతే మీకు మొహం చూపించలేక ఇలా చనిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి, నా బిడ్డల్ని మీ చేతుల్లో పెడుతున్నాను, నా బిడ్డల్ని కాపాడే బాధ్యత మీదే, ఈ విషయాన్ని నా తమ్ముడికి చెప్పకండి, నా తమ్ముడికి ఈ విషయం తెలిస్తే తన స్నేహితుడిని చంపేసి వాడు జైలుకు వెళ్తాడు, వాడి జీవితం నాశనం అయిపోతుంది అంటూ ఇక మహా అయితే ఈ వీడియో చూపించగానే ఆ వీడియో చూసిన దుర్గా అయితే ఒక్కసారిగా క్షమాపణ అయితే చెప్తాడు. ఇన్ని రోజులు నేను చాలా తప్పు చేశాను, నీకు దండేసి దండం పెట్టాలమ్మా, నువ్వు నా కళ్ళు తెరిపించావు, నేను ఎంత తప్పు చేశానో ఈరోజు తెలుసుకున్నాను, నా అక్క చావుకి కారణం తన భర్తే అనుకుని ఇన్ని సంవత్సరాలు ద్వేషించాను, నాకు ఎలాంటి హాని జరగకూడదని నిజాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు మా బావ శిక్ష అనుభవించాడని తెలుసుకోలేకపోయాను, తన భార్యకి ఇచ్చిన మాట కోసం తను శిక్ష అనుభవించాడని ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ ఇక దుర్గా అయితే అంటూ ఉండగా ఇంతలో ఇక చక్రి అందరూ కూడా ఈయన మా మామయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ ఊర్లో ఎవరూ లేరు అనుకున్నామో కానీ మీ కారణంగా మా మామయ్య ఉన్నారని అర్థమైంది, మిమ్మల్ని మామయ్య అని పిలవచ్చా అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా పిలవచ్చు, ఇన్ని రోజులు అంటే మీ నాన్న తప్పు చేశాడు అని, మీ నాన్న కొడుకులే కాబట్టి మిమ్మల్ని కూడా దూరం పెట్టాను, నిజం తెలిసిన తర్వాత ఎందుకు దూరం పెడతాను అంటూ అనంగానే అప్పుడే మహా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి చక్రి గారు, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా, ఇప్పుడు మీ నలుగురికి సంతోషంగా ఉందా అంటూ అనంగానే ఇక అందరూ కూడా మహానైతే పొగుడుతూ ఉంటారు. మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం, మీరే గనక లేకపోతే ఈరోజు మా కుటుంబం ఇలా ఉండేదే కాదు, అనుకోకుండా మా మావయ్య కూడా మాకు దొరికాడు, మా అమ్మ తరపున ఒక కుటుంబం ఉంది అని మాకు ఈరోజు అర్థమైంది, మాకు ఈ కుటుంబాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది, ఈరోజు అసలు మీరు చేసిన పనికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ ఇక అందరూ కూడా పొగుడుతూ ఉంటారు మహానైతే. అప్పుడు ఇక దుర్గా కూడా మీ అందరినీ ఇన్ని సంవత్సరాలు నేను దూరం చేసుకున్నాను, మీ అందరి ప్రేమని ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాను, మీరు ఖచ్చితంగా మా ఇంటి దగ్గర ఉండవలసిందే, మీ అందరూ కూడా మా ఇంటి దగ్గరికి రావలసిందే అంటూ దుర్గా అయితే చెప్పంగానే ఖచ్చితంగా వస్తాం మామయ్య,
ఇన్ని రోజులు నీ గురించి తెలియక రాలేకపోయాము, ఇప్పుడు ఖచ్చితంగా వస్తాము అంటూ అందరూ కూడా చెప్పేసరికి ఆ మాటకి దుర్గా కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది అంటూ అనంగానే, ఆ రోజే మీ అమ్మగారు హత్య జరిగిన రోజే వేరే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళప్పుడు వేరే అతను వీడియో తీస్తూ ఉండగా అనుకోకుండా ఈ సంఘటన అంతా అతను వీడియో తీశాడు. ఆ నిజాలన్నీ నాకు తెలిసాయి, అందుకని ఆ వీడియో తీసుకువచ్చి ఇప్పుడు బయట పెట్టాను అంటూ మహా అయితే చెప్పంగానే ఇక అందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించింది మహా అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.